అఖిల భారత వీరశైవ మహాసభ తెలంగాణ. భారతదేశములోని వివిధ ప్రాంతములలో నివసించుచున్న వీరశైవ సోదరులను సంఘటితపరచడానికి గాను పూజ్యశ్రీ లింగైక్య హానగల్ల శివకుమార మహాస్వాముల వారి ఆలోచన మేరకు 1904వ సంవత్సరమున అఖిల భారత వీరశైవ మహాసభ స్థాపించబడినది. ఈ సంస్థ వీరశైవుల సమగ్రాభివృద్ధి కొరకు మనము ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించుటకు గాను ఒక వేదికగా నిలిచి ఆశయ సాధనలో సఫలీకృతం కావడానికి ఇతోధికంగా కృషి చేయుచున్నది. సాంస్కృతికంగా, ధార్మికంగా మరియు చారిత్రాత్మకంగా మనకు ఎన్నో విశిష్టతలు ఉన్నప్పటికీ నేటి సమాజంలో వెనుకబడిపోవుటకు ప్రధాన కారణం సంస్థాగత నిర్మాణ వైఫల్యం అనవచ్చును. ఇతర రాష్ట్రములందు ఉన్నటువంటి మన వారి స్థితిగతులు ఇతర అన్ని రంగములందు అభివృద్ధి చెంది ఉండుట మనకందరికీ తెలియను. అందులకు గాను నేడు జనాభాలో ఇన్ని లక్షలు ఉన్నామని చెప్పుకోవడం కాదు, మనకు కావలసినది విద్యలో ఎంత వెనుకబడి ఉన్నామనేది మరియు ధార్మికంగా ఎంతవరకు మనము మన ధర్మం గురించి అవగాహన కలిగి ఉన్నామనేది. విద్యాభివృద్ధికై కర్ణాటక మఠాలందు ఉచిత దాసోహము, ఉచిత జ్ఞాన దాసోహము కల్పించి ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు సేవలు అందించుచున్నారు. సనాతన ధర్మంగా పేరొందిన మన ధర్మమునందు మనలో భిన్నాభిప్రాయాలు, సిద్ధాంత భేదభావములు ఉండుట వలన సమాజాభివృద్ధికి మరియు గుర్తింపునకు ఆటంకాలుగా ఏర్పడుచున్నవి. వారు వేరు, వీరు వేరు, మా సిద్ధాంతం వేరు అని విభేదాలు సృష్టించుకోకుండా అష్టావరణాలు, పంచాచారములు, శిటస్థలాలందు నమ్మకం గల ఇష్టలింగధారులందరూ ఒకటే అని నినాదముతో ముందుకు వెళ్ళినచో సమాజానికి భవిష్యత్తు ఉండగలదని మా అభిప్రాయం. సంకుచిత ఆలోచనలతో అకుంఠిత కార్యక్రమాల వలన ఏ ఫలము లభించదు. మన సంస్కృతి ధర్మానికి బద్ధులై ఉండాలి. సమాజ బంధువులు పరస్పర భిన్నాభిప్రాయాలు, ద్వేషాలు, అసూయ వీటిని మనలో నుంచి పారద్రోలినప్పుడు మాత్రమే సమాజాభివృద్ధి జరుగును. మహాత్మా బసవేశ్వరుడు తమ వచనమునందు వీడెవ్వడు